సార్, ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారంలో అక్కడ పవన్ కళ్యాణ్ గారికి మోడీ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. సో వై ఫోకస్ ఆన్ బీజేపీ? అంటే పవన్ కళ్యాణ్ మీద ఎందుకు ఫోకస్ చేస్తుంది, అంత ఇంపార్టెన్స్ ఎందుకు ఇస్తున్నారు? అసలు దీని గురించి ఏంటి సార్ అసలు? మీకు మళ్ళా ఎన్నోసార్లు చెప్పాను, సందర్భాలు చెప్పాను. Hmm. ఇస్ ద బీజేపీ టాప్ 10 లీడర్స్లో Hmm. ఇస్ ద పవన్ కళ్యాణ్ వన్ ఆఫ్ ది మ్యాన్. Hmm. వారు ఎప్పుడు కూడా జనసేన పార్టీ నాయకుడు, Hmm. ఈయన జనసేన అని ఎప్పుడు అనుకోరు వాళ్ళు. Hmm. మా బీజేపీ నాయకుడు, అగ్ర నాయకుడు, Hmm. రేపు కాబోయే సీఎం, రేపు కాబోయే సెంట్రల్ మినిస్టరు, Hmm. మోడీ గారు, అమిత్ షా గారు, ఇంకా నలుగురు ముగ్గురు తర్వాత ఈయన లైన్లో ఉన్నాడు. మా బీజేపీకి అనుబంధ సంస్థ అయిన నాయకుడు అని అనుకుంటారు తప్ప ఏ రోజు కూడా ఈయన ఒక సపరేట్ పార్టీ నాయకుడు అని బీజేపీ వాళ్ళు అనుకోరు. Hmm. ఆయన ఏ రోజు ఎక్కడున్నా బీజేపీ నాయకుడి కింద లెక్క. Hmm. అందుకే ఆయనకి ఇంపార్టెన్స్ ఏంటంటే వెరీ సిన్సియర్ అండ్ ఆనెస్ట్. ఆయనకు సనాతన ధర్మం మీద, ప్రతి దాని మీద ఉన్న ఆ నమ్మకాన్ని ఆయన మొత్తం టోటల్గా మోడీ గారి దగ్గర నిలబెట్టుకుంటాడు, అమిత్ షా గారి దగ్గర నిలబెట్టుకుంటాడు. కాబట్టి మోడీ గారికి, అమిత్ షా గారికి పవన్ కళ్యాణ్ గారు అంటే అమితమైన ప్రేమ, Hmm. అమితమైన రెస్పెక్ట్. ఆయనకి కూడా మోడీ గారు అంటే అంత రెస్పెక్ట్. Hmm. కనుక అందుకనే అంత చనువు. కనుక నాట్ ఓన్లీ ఇస్ దట్ 15 ఇయర్స్ నుంచి కూడా, Hmm. అంటే 12 ఇయర్స్ నుంచి కూడా ఆయన మంచి రిలేషన్షిప్ మెయింటైన్ Hmm. చేస్తున్నాడు. మెయింటైన్ చేసి అందుకే అన్నాడు, అందరితో వస్తూ ఏంటి హిమాలయకి ఎప్పుడు వెళ్తావు అన్నాడు. ఇంకా టైం ఉంది సార్ అన్నాడు Hmm. సరదాగా. అంటే నవ్వుతూ అది వేరే వాళ్ళ దగ్గర రాదు. మొన్న ఒక్కసారి మీరు ప్రమాణ స్వీకారం అప్పుడు ఏ పిఎం అయినా ఊహిస్తారా, ఒక ప్రధానమంత్రి మా అన్నయ్యని తీసుకొస్తాను సార్ అన్నాడు. ఆయన మా అన్నయ్య ఇక్కడే ఉన్నాడు తీసుకొస్తానంటే, ఈయన దగ్గరుండి వెళ్ళి ఈయన తీసుకొని అన్నయ్య దగ్గరికి వెళ్ళి ఇద్దరిని చేతులెత్తాడు. ఏ ప్రధానమంత్రి అయినా చేస్తారా? అంటే ప్రోటోకాల్ కూడా నాట్ పర్మిటెడ్ కదా. కానీ అంత ప్రేమ కాబట్టే ఆయన దగ్గర నుంచి అన్నయ్య దగ్గరికి వచ్చి అన్నయ్యని తమ్ముని ఇద్దరిని కలిపి చేతులెత్తి, ఇది మన భారతీయ జనతా పార్టీ, మన కూటమి బాగుండాలి అని కోరుకున్నాను. Hmm. ఈజ్ ద మోడీ గారు నేచర్. Hmm. ఇది పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న ప్రేమ. Hmm. పర్సనల్గా ఎక్కువ ప్రేమ ఉంటుంది బీజేపీ వాళ్ళకి. ఎందుకంటే బీజేపీలో ఇస్ ద టాప్ లీడర్లో ఒకడు. Hmm. అవునన్నా కాదన్నా జనసేన ఇక్కడ అయినా బీజేపీలో టాప్ లీడర్లో ఒకడు. ఎప్పుడైనా టీడీపీ విడిపోవచ్చు, Hmm. టీడీపీ దూరం అవ్వచ్చు, ఎందుకంటే కూటమి కాబట్టి. వీళ్ళిద్దరూ దూరం అవ్వరు, Hmm. ఎందుకంటే వీళ్ళ నాయకుడే పవన్ కళ్యాణ్. ఇక్కడ Hmm. వీళ్ళు కాబోయే సీఎంఏ పవన్ కళ్యాణ్. బీజేపీకి కాబోయే సీఎంఏ పవన్ కళ్యాణ్. తెలంగాణలో వాళ్ళు కాదు దన్ను, Hmm. ప్రపంచం మొత్తం టోటల్ ఇండియా అంతా కూడా పవన్ కళ్యాణ్తో ప్రచారం చేయిస్తున్నారు. అంటే మరి దాన్ని బట్టి అర్థం ఏంటి? అందుకే అమితమైన ప్రేమ. Hmm. ఆ ప్రేమలో అందుకే ఆయన్ని ఎక్కువగా, అందరికంటే ఎక్కువగా చూస్తాం. మళ్ళీ మీరు ఇంకొక ఉదాహరణ కూడా చేస్తున్నారు. వైజాగ్ ఏదో మీటింగ్ అయినప్పుడు ఆయన వెనకాల ఉన్నాడు. వెనక్కి చూసి మళ్ళీ ఆయన్ని తీసుకొచ్చి ముందు నించోబెట్టుకున్నాడు. Hmm. ఎక్కడున్నా అనవసరం ఆయనకి చంద్రబాబు నాయుడు గారి కంటే పవన్ కళ్యాణ్ గారి మీద ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాడు. Hmm. మీరు అబ్జర్వ్ చేసుకోండి, ఏ ఒక్క మీటింగ్లోనే మీరు అబ్జర్వ్ చేసుకోండి. ప్రిఫరెన్స్ ఫస్ట్ ఇస్ ద పవన్ కళ్యాణ్, తర్వాత చంద్రబాబు నాయుడు గారు. ఏమంటారంటే దాంట్లో నో డౌట్. మీరు అవునన్నా కాదన్నా పవన్ కళ్యాణ్ గారే మోడీ గారికి ఫస్ట్, Hmm. తర్వాత చంద్రబాబు నాయుడు గారు. అంటే ఆ బాండ్ అలాగ సెట్ అయిపోయింది వాళ్ళకి. ఒక సొంత బ్రదర్ లాగా, ఒక సొంత ఫ్యామిలీ మెంబర్ లాగా, ఒక బీజేపీ నాయకుడు లాగా వాళ్ళకి సెట్ అయిపోయింది అది. Hmm. అంతే, ఇంకా దాన్ని మనం మార్చడానికి అవ్వదు. కనుక రేఖా గుప్తా గారి మీద అమిత్ షా గారి మీద మోడీ గారికి ఎంత ప్రేమ ఉందో, సెకండ్ ప్రేమ ఏమైనా ఉంటే పవన్ కళ్యాణ్ గారి మీద నేను బాగా కనిపెట్టింది. Hmm. ఫస్ట్ అమిత్ షా గారి తర్వాత పవన్ కళ్యాణ్ గారు. ఈ ముగ్గురు లీడర్లో ఎక్కువగా బాగా లైక్ చేసేది ఆయన. కనుక దాంట్లో నో డౌట్. Hmm. రేపు కాబోయే సీఎం, ఇన్ ఫ్యూచర్ సీఎం, బీజేపీ సీఎం, Hmm. బీజేపీ లీడర్, ఏదేమైనా పవన్ కళ్యాణ్ గారు. థ్యాంక్ యూ సార్, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ.